ఆ పబ్లిక్ మా చెల్లె శకుంతల ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రోలా. చెల్లె ఉన్నవానే ఓ అవ్వా. ఏందాక పేపర్లు పట్టుకుని మంచి హుషారుగా వస్తున్నావు? అరే తమ్మి పైసలు సంపాదించే మంచి ఛాన్స్ ఒకటి వచ్చిందిరా, కానీ ఒక షరతు. చెరుత గిరితే అట్ట ఇంకా ముచ్చట కానీ ముందుగా ఆ ఛాన్స్ ఏందో చెప్పు. మనకి ఇష్టమైన వాళ్ళకు, మనకు ఆదర్శంగా అనిపించిన వాళ్ళకు ఉత్తరాలు రాస్తే బహుమతులు ఇస్తారంటారా ఉత్తరాల శాఖలు. మంచి ఛాన్సే కానీ ఇప్పుడు అందరూ వాట్సాప్లో మెయిలే కదక్క, ఉత్తరాలు రాసి ఎవరికి పంపిస్తావు చెప్పు. నేను మన మీనా చక్కకు రాస్తా, నువ్వు నాకు రాయి. బహుమతికి వెళ్తేనైతే సరిసగం. సరిసగం ఏమో కానీ ఇంతకు అసలు మనం గెలుస్తామంటావా అక్క? అసలే పెన్ను పట్టక చాలా వద్దులైంది. తమ్ముడు శుభమా అని పైసలు వచ్చే పని ముంగటేసుకుంటే అపశకనం పలుకుతావేంద్రా? ఇగో ఈ పెన్ను పట్టుకో, నువ్వు ఆ మూలకు పోయి రాయిపో, నేను ఈ మూలకు పోయి రాస్తా. అంతేగా అంతేగా. హోవ్వా పక్క పక్క కూర్చొని ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటాను రా. రాయండి రాయండి, ఏం రాస్తారో నేను కూడా చూస్తా. దైవ సమానురాలైన మీనాక్షి అక్కకు శనార్థులు చెప్పుకుంటా, నీ చెల్లె శకుంతల రాయునది ఏమనగా, అక్క నేనిక్కడ క్షేమం, నువ్వు అక్కడ క్షేమం అని తల్తన్నా. దైవ సమానురాలైన మీనా చక్కక ఎన్నడన్నా నన్ను కనీసం మనిషి లెక్కనన్నా చూసినవానే. బహుమతి అనేటాళ్లకు అక్క మీద లేనిపోని ప్రేమలు వస్తున్నావు. ఆహా అబ్బా ఇది విన్నదా అక్క? బహుమానం వస్తే నీకు కూడా సగం పాలిస్తాం కానీ నువ్వు ఫీల్ కాకే తల్లి. సగం పాలు నువ్వు. నువ్వు ఉత్తరం ముక్క అయితే తప్పులు లేకుండా రాయే చూద్దాం. చూడు ఇప్పుడు ఎట్లా రాస్తాను. అక్క నా మంచి అక్క, నా మీనా చక్క, పత్తేరబోయే నన్ను పిలిచి కొలువు పెట్టించను, కూలి పనికి పోయేటి నాతోని నీతోటి స్కిట్లు చేసే ఛాన్స్ ఇప్పించిన. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. గందుకే అక్క నువ్వు నాకు శానా శానా నచ్చినవు. ఏంట్రాది? సరికొత్త పైత్యము పైత్యము. గా సినిమా డైలాగులు కొట్టుకుంటా నన్ను పోగొడితే బహుమానం ఏడికెళ్ళిస్తారే. ఓ సిపిచ్చక్క, ఉత్తరాల శాఖలు చెప్పిండ్రు మీకు ఆదర్శమైన మనిషికి ఉత్తరం రాయిండ్రి, బహుమతి గెలుచుకోండి అని. నీకంటే నాకు ఎవరు ఎక్కువ అక్క, అందుకే నీకే రాస్తాను. దేవుడో మునగ చెట్టు ఎక్కించింది జాలిగా. ఇగో అక్క నేను రాసిన ఇను కొంచెం. నన్ను బాగా హైలైట్ చేసినవా లేదురా తమ్మి? అక్క నువ్వు నా గుండెకాయ అక్క, పానం పెట్టి రాసిన చూడు. ఇగో ఇను. కత్తి తురుము కేకలంతే. నేనిన్నుడు కాదురా, సై ఇటును. నా తమ్ముడు ప్రేమకు నీకు రాత్రంతా నిద్ర పట్టకపోవాలి, నువ్వు చదువురా వారి. ప్రియాతి ప్రియమైన శకుంతలక్కకి అరదండాలు పెడుతూ రాసేది ఏం లేకపోయినా రాస్తున్నది ఏమనగా. ఏంది రా అట్లా నవ్వుతున్నది? ఆ ప్రియాతి ప్రియమైన అరదండాలకు అరెస్టే నారా? అంటే అంతకంటే ప్రియమైనట్టక్క. దండాలు అందరూ పెడతారు, నువ్వు స్పెషల్ కాబట్టి అరదండాలు, నువ్వు స్పెషల్ కాబట్టి అరదండాలు. హోసై వానికి మొదటి బహుమతి, నీకు రెండో బహుమతి పక్క పో. అవునా అక్క? శబ్బాస్రా తమ్ముడు, రెండు బహుమతులు మనకే వస్తాయి, పైసలు పంచుకునే పనే లేదు ఇక. ఏహే ఆపుండ్రి, ఆడు గాలి తీసే మాటలు రాసి గాలి ముచ్చట్లు చెప్తా అంటే గాలి కొట్టినట్టు ఉబ్బుతావేందే గాలిదానా? అవునారా వాడు అని చెప్పి నిజమేనా? అంటే అదక్క నీ మీద ప్రేమకు పదాలు కరువయ్యి కొత్త పదాలు వాడిన. ఓ అట్లనా? చూసినావే నా తమ్ముడు ఇక్కడ కుల్లే నీకు కుళ్ళు. తర్వాత రాసింది వింటే నువ్వు ఫిదా అవుతావు అక్క. అంత ఫీల్తో రాసినావురా? ఏది? ఇగో అక్క, నా ఆదర్శం బిర్యానీ, దాని రుచి అద్భుతం, దాని సువాసన అమోఘం, ఆ బిర్యానీ పెట్టించే నువ్వు బంగారం. బిర్యానీలు వచ్చేటి పీసులు అక్క నీ ప్రేమలు. నువ్వు 10 కాలాలు చాలా తక్కువ, 20 కాలాలు కాదక్క. నేను బతుకుండ నీ దినాలు చల్లగా ఉండాలి. అరే ఇడ ఇజ్జత్ తీస్తాన్నావు కదరా, నీకు బిర్యానీ పెట్టించింది నా భజన ఎత్తవనరా, నువ్వు బిర్యానీ భజన ఎత్తవేందిరా? పైసలు పెట్టి బిర్యానీ తినిపించిన చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకోసారి నీకు బిర్యానీ విప్పిస్తే చూడు.
నా ప్రేమలో ఉన్న డెప్త్ నీకు అర్థం కాలేదక్క. తర్వాత రాసింది వింటే నీ మైండ్ బ్లాక్ అవుతుంది. చాలరా వారి దాని ముంగట నా ఇజ్జత్ అంతా తిత్తాను. ఏ ఆపరే, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మీరు మీ ఏషాలు కాకపోతేనో. అరే నేను మంచిగానే రాసినా కాదే. అది నువ్వు చెప్పుడు కాదు, ఆరు చెప్పాలి. ఓసారి చదువురా అదేం రాసిందో. దయ సమానులు రాసిన మీనా చక్కకు శరణాలు చెప్పుకుంటా నీ చెల్లి శకుంతల రాయినది. అమ్మనగా అక్క నేనిక్కడ శామం నువ్వక్కడ శామమని తలెత్తుతున్నా. అబ్బో చాలురా నాయనా, ఇక ఉన్న తెలుగు మర్చిపోయేటట్టే ఉన్నా. ఇప్పుడు చెప్పే ఇక గదేనా మంచిగా రాసుడంటే? ఉత్తరాలు రాసుడంటే ఉత్తముచ్చట్లు చెప్పుడు అనుకుంటున్నావా? ఇప్పుడు ఏం చేసుడే మరి? తూర్పు తిరిగి దండం పెట్టు. లేదు నేను మళ్ళా రాత్తా. వచ్చే నెల దాకా ఛాన్స్ ఉన్నది ఉత్తరం రాసేటందుకు. ఎట్లయినా ఉత్తరం రాత్తా, బహుమతి గెలుస్తా, నేనంటేందో నీకు చూపెడతా. నువ్వు రాసినట్టే గెలిచినట్టే, అది నేను చూసినట్టే పో. అన్నట్టు పబ్లిక్, అసలు మీకు ఈ ముచ్చట తెలుసా? ఈమెయిల్స్ ఫోన్ల రాకతోటి ఉత్తరాలు ఎవ్వరు రాత్తలేరని తపాలా శాఖ డాయి ఆకర్ అనే పేరిట పోటీలు పెట్టింది. మీకు ఇష్టమైన వాళ్ళకు, మీకు ఆదర్శంగా నిలిచిన వాళ్ళకు ఏ భాషలనైనా ఎవ్వరికైనా రాయొచ్చినట్ట ఉత్తరం. మంచిగా రాసిన వాళ్ళకు సర్కిల్ స్థాయిలా మొదటి బహుమతి కింద 25,000, రెండో బహుమతి కింద 10,000, మూడో బహుమతి కింద 5,000 ఇస్తారట. అదే దేశం మొత్తం మీద మొదటి బహుమతికి ఎంపికైతే 50,000 ఇస్తారట, రెండో బహుమతికి 25,000, మూడో బహుమతికి 10,000 ఇస్తారట. మరిగా ఆలస్యం ఎందుకు? పెన్ను పేపర్ దీండ్రిగా.